తిరుమల తిరుపతి గొప్ప ధార్మిక క్షేత్రం. వెంకటేశ్వర స్వామి భక్తితో కోట్ల మంది ప్రజలు తిరుపతికి వస్తూ ఉంటారు. 2019లో జగన్ రెడ్డి ప్రభుత్వం రావడమే ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి పైన కన్నేసింది. వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేశారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు 2019లో సెప్టెంబర్లో. ఈ రోజు వరకు 5 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఇప్పటికీ 1350 కోట్లు వసూలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10,500 వసూలు చేస్తున్నారు, 500 రసీదు ఇస్తున్నారు, 10,000 రసీదు ఎక్కడ పోతుందని. ఆ 10,000 జగన్ రెడ్డికి పోతుందని చెప్పి గతంలో మేము చెప్పాము. కానీ అప్పుడు అధికారులు తూతూ మంత్రంగా పవర్ చేతుల్లో ఉందని చెప్పి ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఏం చేశారు, ఒక శ్వేతపత్రం ఇచ్చి ఏదో 300 గుళ్ళు కట్టినాము అన్నారు. ఏ గుళ్ళు కట్టినారు, ఏ గుడులు నిర్మించినారు, ఎన్ని పునర్నిర్మాణం చేశారు, ఎన్ని గుళ్ళు మరమ్మతులు చేశారు, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అవి ఇవ్వండి. ఏ గుళ్ళు కట్టారు, ఎక్కడ కట్టారు, ఏ సంస్థకి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఇంజనీర్లు పర్మిషన్ లేకుండానే గుళ్ళు కట్టారా, వైసీపీ ఇంజనీర్లు ఎవరైనా వచ్చారా, వైసీపీకి గుళ్ళు ఏమైనా కట్టారా, ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దళితుల వార్డులో శ్రీకృష్ణుడు గుళ్ళు కడతానని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు పెట్టుకున్నారు. దళితుల పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్ మోసం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకి 6 లేదా 12 దర్శనాలు ఇస్తారు, ఆనవాయితీ తీసుకుంటారు, వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి మనం చూసుంటాం 75 టికెట్లు, 100 టికెట్లు, 80 టికెట్లు. చూడండి, మొన్న చూపించాం. రోజా గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ మన జిల్లానే కాదు మంత్రులందరూ కూడా 70 టికెట్లు తక్కువ ఎవరు తీసుకోలేదు. ఎందుకని టికెట్లు ఇచ్చారు? ఆ టికెట్ల మీద విచారణ జరపాలి. ఆ టికెట్లు ఇచ్చిన ఐడి కార్డులు తీసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళకి ఫోన్లు చేయండి. నిజంగా టికెట్లు ఇచ్చినారా, వాళ్ళ భక్తితో ఇచ్చినారా, లేదా మీకేమైనా లాబింగ్ చేసుకున్నారా, డబ్బులు తీసుకున్నారా, ఏమైనా బెదిరించినారా, ఏ విధంగా మీరు దర్శనాలు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు దర్శనాలు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరూ ఈరోజు జైలుకి పోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా కొండపైన ఒక లడ్డు దొంగతనం చేసినా, ఒక లడ్డు బ్లాకులు అమ్మినా వాడికి శిక్ష చేసి వాడిని 15 రోజులు జైల్లో పెడతారు. ఇన్ని టికెట్ల కుంభకోణం చేసిన వాళ్ళు ఏమనాలి? ప్రతి మంత్రి అవినీతి, ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశారు టీటీడీ సొమ్ముతో. ఎవరిని వదలకూడదని చెప్పి ఈరోజు టీటీడీ విజిలెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం, ఏపీ స్టేట్ విజిలెన్స్కి లెటర్ ఇస్తున్నాం, ఫిర్యాదు చేస్తున్నాం. వాళ్ళని అన్ని విచారించి తొందరగా 10 రోజుల్లో చర్యలు తీసుకొని అరెస్టు చేసి ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది. తిరుమల తిరుపతి